హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే శుక్రవారం కదండి, మన ఇంట్లో వెజ్జే ఉంటుందన్నమాట. వెజ్తో స్పెషల్గా ఏం చేద్దామని అనుకుంటున్నానంటే ఈరోజు గోంగూరతో పల్లీల చట్నీ అయితే చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా కర్రీస్ చేసుకుంటూనే ఉంటాం, కానీ అప్పుడప్పుడు ఇలాగా పచ్చళ్ళను కూడా ట్రై చేస్తూ ఉండాలండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 పెద్ద సైజు కట్టల గోంగూరను అయితే తీసుకున్నానండి. గోంగూరలో కాడలన్నిటిని కూడా విరిచేసుకుని ఓన్లీ ఆకులు మాత్రమే వేసుకోవాలి. అలాగే మనం గోంగూరను క్లీన్ చేసేటప్పుడు లోపల పచ్చగా పురుగులు అనేవి ఉంటుందండి. దాన్ని కన్ఫామ్గా చూసి జాగ్రత్తగా తుంచేసుకోవాలి, లేదంటే కర్రీ మొత్తం చేదైపోతుంది, కన్ఫామ్గా పాడైపోతుంది కూడా. సో తర్వాత వచ్చి మనం పచ్చడిలోకి యూజ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ని అయితే చూపిస్తున్నాను అనమాట. 2-3 వెల్లుల్లి, ఒక కరివేపాకు రెబ్బ, ఉప్మా తాలింపులు, మినపప్పు, 10-15 ఎండుమిర్చి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. మీకు ఈ పప్పులు అవసరం లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయచ్చండి. చాలామందికి నచ్చదు, మేమైతే రెగ్యులర్గా ఇలాగే చేసుకుంటాము. సో అదే ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఈ పప్పులను వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. దీని ప్లేస్లో టమాటాను కూడా యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత వచ్చేసి గుప్పెడు పల్లీలు ఎందుకు అంటే మనం చేసేదే పల్లి గోంగూర చట్నీ కాబట్టి మనం పల్లీలను యాడ్ చేస్తాము. చాలా బాగుంటుందండి టేస్ట్ పల్లీలను యాడ్ చేయడం వల్ల. తర్వాత వచ్చేసి బాండి పెట్టేసుకుని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి. మనకి పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ మరీ ఎక్కువ అన్నా కూడా టేస్ట్ అంత బాగుండదు. చూసి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అయితే వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా చూపించిన పల్లీలు అన్నిటిని కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్ టు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు తొందరగా మాడిపోతాయి, పైగా ఈ ఫ్రై అయినాయో లేదో కూడా తెలియదు అనమాట. ఎందుకంటే చిటపటలు ఆడుతూ ఉంటే మనకి ఫ్రై అయినాయి అని అర్థమవుతుంది. కొన్ని పల్లీలు అలా వేగిపోతూ నల్లగా అయిపోతాయి. సో మనం సిమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చూపించాం కదండి తాలింపులు అన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని ఇవి కూడా సిమ్లో లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి, లేదంటే లేదు. దీని ప్లేస్లో టమాటాను 2-3 కట్ చేసి వేసుకోండి. మా ఇంట్లో టమాటాలు లేవని చెప్పేసి వేయలేదు అనమాట. ఉన్న వాటితో చేసి చూపిస్తున్నాను. బట్ ఇవి కాకుండా టమాటా యాడ్ చేసి కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి అయితే మీరు చూసేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట పప్పు దినుసులు అన్నిటిని. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకోవాలి, జీలకర్రని కూడా. ఇవి వేసిన వెంటనే చిటపట్లాడి చిట్లేంత వరకు ఉండిస్తే సరిపోతుంది అనమాట. సో తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకొని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసి కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ మిగతా దాన్ని కూడా మళ్ళీ ఇంకో స్టెప్ వైజ్ యాడ్ చేద్దామండి. ఫస్ట్ కొద్ది గోంగూరను అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా గోంగూరని నెక్స్ట్ స్టెప్లో చూపిస్తున్నాను చూడండి. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే ఆకులు అనేది బయటకు వచ్చేస్తుంది, పెద్దగా మగ్గడం కష్టం కదా. తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ కొద్దిగా మిగతా గోంగూరను కూడా యాడ్ చేసేసుకొని ఆకు మొత్తం పచ్చివాసన అనేది పోయి మెల్ట్ అయ్యి శుభ్రంగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ అందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మనం వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేయవసరం లేదు. గోంగూరలో రిలీజ్ అయ్యే వాటర్ సరిపోతుంది అనమాట. ఆ వాటర్తో పాటు ఇంకిపోతే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అయిపోయిందండి ఫైనల్గా. ఈ వేడివేడిగా ఉన్నదాన్ని వెంటనే మిక్సీలో వేసి అయితే మనం పచ్చడి చేసుకోకూడదండి. రోట్లో అన్నా కూడా ఎందులో అన్నా కూడా చల్లారనివ్వాలన్నమాట. ఫస్ట్ చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్గా పోపు దినుసులు అన్నట్లే వేసుకొని మీకు కావాలనుకుంటే ఇక్కడ కొద్దిగా చింతపండుని అయితే నేను యాడ్ చేస్తున్నానని, మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా హాఫ్ పల్లీలను అయితే వేసుకుని హాఫ్ పల్లీని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే మనం గోంగూరను కూడా యాడ్ చేసేసుకుని మెత్తని పేస్ట్లా అయితే చేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే బరకగా వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ లాగా, లేదంటే ప్యూరీలా కూడా చేసుకుంటారు చాలామంది. మేమైతే అటు ఇటుగా కొద్దిగా బరకగానే వేసుకున్నాము. ఇందులో 1 స్పూన్ రాక్ సాల్ట్ని యాడ్ చేశాను. మీకు సాల్ట్ కావాలనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని ఇలా పేస్ట్ చేసేసుకొని ఫైనల్గా పైన అయితే పల్లీలను యాడ్ చేసేసుకోండి. హాఫ్ పల్లీని పక్కన పెట్టాలని చెప్పాను కదా, అన్ని ఇందు మీద గార్నిష్ కోసం బాగుంటుందండి చూడడానికి అని చెప్పేసి ఇలా వదిలేసాను అనమాట. సో ఫైనల్గా టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానివ్వండి, నోరు బాగాలేనప్పుడు కానివ్వండి, ఇలా చేసి తిన్నామనుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లగా ఇంకా ఎక్స్ట్రాగా ఇంకో ముద్ద అయితే తినాలని అనిపిస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఉంటాను.